ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు. ప్రతి ఆది మరియు బుధవారం మనం మననం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం జ్ఞాన విజ్ఞాన యోగం నుండి 20వ శ్లోకం యొక్క భావాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. కామై స్థైస్థై కృతజ్ఞాన. మానవులు వారి వారి స్వభావాలతో ప్రవర్తిస్తూ పోతుంటారు. వారు ప్రోగు చేసుకున్న సంస్కారాలు వారిని ఒక మార్గంలో నడిపిస్తాయి. అందువల్ల మనుషులు మనసు ఎందు కలిగిన జ్ఞానం, రకరకాల కోరికలు, ఆశల కారణంగా ఈ దేవుడు ఆ దేవుడు నెరవేరుస్తాడేమో అంటూ రకరకాల దేవుళ్లను కొలుస్తుంటారు. ఇందువల్ల ఆ అనంత దైవాన్నే కొలిచి ఆ అనంతానికి చేరుకోవడం లేదు. మన కోరికలు నెరవేరడానికి ఒకరు కాకుంటే ఒకరు సహాయం చేస్తారేమో అన్న ఆశతో దేవతల సముదాయాన్ని ఆసరగా పొంది ఉన్నాం. అసలు గొప్ప ఆధారం వదిలి ఈ విధంగా చిన్న చిన్న వేరు రూపాలను వాటి వాటి పద్ధతులు నియమాలతో కొలుస్తూ ఈ వేరు రూపాలన్నీ ఒక ఆ అనంత దైవానివే అన్న విషయం తెలియకుండా మనం దేవుళ్లను విడదీస్తుంటాం. మన సంస్కారాలు మనల్ని అటు ఇటు తీసుకువెళ్తుంటాయి. మనం వాటిని సరిచేసుకోవచ్చు, కానీ మనం అసలు ఆ విధంగా ప్రయత్నించం. వివేకంతో యోచించినట్లయితే దైవం ఒకటే, వేరు రూపాలు తప్ప ఏమీ భేదం లేదు అన్నది బోధపడుతుంది. మన వివేకాన్ని మన ఆశలు మరుగున పెట్టేస్తున్నాయి. దాంతో వివేకం నశించి ఈ దేవుడు అది ఇస్తాడు, ఆ దేవుడు ఇది ఇస్తాడు అంటూ వేరు దేవుళ్లను పూజిస్తుంటారు. ప్రాపంచిక లెక్కలతో మనం భగవంతుని వాడుకుంటాం. వారి వద్ద నుంచి మనం ఏదైనా పొందాలన్నదే ధ్యేయం. ఈ విధమైన మతం గొప్పగా వ్యాపించి ఉంది. ఇది అన్ని చోట్ల ఒకేలాగా ఉంటుంది, కానీ అనంత దైవానుభూతిని ఏ కొద్ది మందో పొందగలుగుతారు. దాన్ని పొందడానికి వివేకం కావాలి. అది అందరికీ రాదు. బృహదారణ్య ఉపనిషత్తు పై విషయమే బాగా వివరిస్తుంది. అద్భుతమైన ఆత్మను కలిగి ఉన్న నీకు ఈ దేవుళ్ళందరూ ఏం చేస్తారు అంటుంది. ఏమీ లేదు, అవన్నీ సామాన్యమైనవే. వాటి ఆధీనంలో మిమ్మల్ని ఉంచుకుంటాయి. దేవుళ్లకు మనుషులు పశువుల మంద. పశు ఏవా సా దేవానం అనే బృహదారణ్య ఉపనిషత్తు చెప్పింది. ఒక పశువుల కాపరికి 100 పశువులు ఉండేవి. వాటిని మేతకు తీసుకుని వెళ్ళినప్పుడు ఒక పులి ఒక పశువును లాక్కుని పోయింది. తనకు ఆస్తి నష్టం వచ్చినందులకు, తనదనుకున్న పశువు పోయినందులకు పశువు కాపరి చాలా దుఃఖించాడు. పశువుల కాపరికి పశువుల్లాగా మనుషుల్ని దేవుళ్ళు పశువుల్లాగా ఉంచుకుంటారు అని ఉపనిషత్తులో చెప్పడం జరిగింది. ఇది చాలా కొత్త ఆలోచనలాగా ఉంది, కానీ చాలా ప్రాచీనమైంది. మనం దేవుళ్లకు పశువుల్లాగా ఎందుకు ఉండాలి? మనమంతా అనంత దైవ స్వభావంలో లేమా? అద్భుత సృష్టిగా ఏదైతే వచ్చిందో అది నీ ప్రకృతి నుంచే వచ్చిందని ఎందుకు తెలుసుకోలేవు? తెలుసుకోవాలన్న భావం మనకు వచ్చేసరికి దేవుళ్ళు మన మార్గంలో అంతరాయాన్ని కలిగిస్తారు. వాళ్ళు మనల్ని వాళ్ళ అధీనంలో నుంచి వెళ్ళనివ్వరు. ఆది శంకరాచార్యులు గొప్ప గురువుగా మన పశు స్వభావాన్ని చక్కగా తెలియజేశారు. అయితే మన అనంత స్వరూపాన్ని అవగాహన తెచ్చుకోగానే మన యందున్న పశు స్వభావం నశిస్తుంది. మన ఆత్మ కన్నా మనకు ఏది దగ్గరగా ఉంటుంది? ప్రవక్త మహమ్మద్ భగవంతుడు నీ చెంతనే ఉన్నాడు, నీ మెడలోనే నరం అంత దగ్గరగా ఉన్నాడు అని చెప్పారు. దగ్గర వారందరికన్నా దగ్గరవాడు దైవం. మనమే చాలా దూరంలో ఉన్నాడని భావిస్తుంటాం. ఆ పశు స్వభావం నుండి శ్రద్ధతో మనం ఉన్నత మార్గాన్ని అన్వేషించాలి. ఇప్పటి వరకు వేల మంది దేవుళ్లను సృష్టించాం మనం. అయితే ఏం లాభం కలిగింది? ఇతర దేశీయులు చాలాసార్లు మనపై దండెత్తి వచ్చారు. ముందు మీ మీద మీరు గొప్ప నమ్మకాన్ని కలిగి ఉండండి, తర్వాత భగవంతుడిపై నమ్మకం పెట్టండి అని స్వామి వివేకానంద చెప్పారు. ఈ వేదాంతం మనకు తొలిసారిగా ఆత్మశ్రద్ధ కలిగి ఉండాలి అని చెబుతుంది. భగవంతుడిపై నమ్మకం లేకున్నా పర్వాలేదు, కానీ తనపైన తనకు శ్రద్ధ లేని వారిని నాస్తికుడని కొత్త మతం అంటుంది. నీపై నీకు విశ్వాసం ఉన్నప్పుడే నీకు దైవం పట్ల, ఇతర మానవుల ఎడల గట్టి విశ్వాసం కలుగుతుంది. అందువల్ల ఆత్మశ్రద్ధను కలిగి ఉండు. మన మతంలో మనం 33 కోట్ల దేవుళ్లతో కొట్టుకుపోతుంటాం. యజ్ఞవల్కుని ప్రశ్నకు బృహదారణ్యక ఉపనిషత్తులో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారంటే 33 కోట్లు అని చెప్పి మరల వాటిని తగ్గించుకుంటూ పోయి దేవుడు ఒక్కడే అన్న దగ్గర ఆగుతాడు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, బ్రహ్మం ఒక్కడేనని, తక్కినవన్నీ కూడా వారి యొక్క నామరూపాలన్నీ చెప్పింది. ఒక్కటే దైవం అందరియందు ఉంది. ఆ ఉద్దేశంతో మనల్ని మనం చాలా ప్రేమించుకుంటాం, తర్వాత ఇతరులను ప్రేమిస్తాం. ఆత్మ అందరి స్వరూపం. దాని నుంచే నిర్భయత్వం వస్తుంది. మనసుకు కూడా పోను చాలా ధైర్యం వస్తుంది. అందరి యందున్న ఆత్మ దైవ స్వరూపమని స్వామి వివేకానంద చేత చెప్పబడింది. మనల్ని మనం ఆ పునాదిపైనే నిర్మించుకుంటే చాలా మేలు జరుగుతుంది. దేవుని పేర్ల కొరకు కొట్లాడవద్దు. వాసుదేవ ఋషి తల్లి గర్భంలో ఉన్నప్పుడే అంతా దైవమే అని తెలుసుకుంటాడు. ఋషిర్మావదేవ ప్రతిపేదే. వామదేవుడు అనుభూతి పొందాడంటే ఆయన గొప్ప ఋషి అయిన కారణంగా పొందాడు. అట్లయితే మరి సామాన్యులం మా సంగతి ఏమిటి అని ప్రశ్నించవచ్చు. దానికి సమాధానంగా
ఆదిశంకరాచార్యులు చాలా అద్భుతంగా వివరించారు. దైవానుభూతికి సంబంధించినంత వరకు మానవుని శక్తి మహామనిషి లాంటి వామదేవునికి, బలహీనమని చెప్పుకునే సత్తువలేని ఈ కాలం వారి వరకు అనుభూతిని పొందడానికి ఏమీ తేడా లేదని చెప్పారు. నిన్ను నువ్వే బలహీనుడని మాయ చేసుకోవద్దు అని ఈ శ్లోకం చెప్తుంది. తర్వాత శ్లోకం యొక్క భావాన్ని వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం.